ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను అభిమానించే వాళ్ళందరికీ అండ్ నా ఫ్యాన్స్ కి అందరికి ఒక మాట చెప్తున్నాను ఏంటంటే డెఫినెట్లీ అక్కడ మనకి నామినేషన్స్ టైంలో గొడవలు అవుతాయి, డెఫినెట్లీ మన యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, డెఫినెట్లీ మనం కోప్పడాలి. మా ఆవిడికి ఇష్టం లేదంట నేను వెళ్ళటం, మా ఆవిడ ఫోర్స్ చేస్తుందంట వెళ్ళొద్దు అని చెప్పి. ఎవరు చెప్పారమ్మా? అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు, నీకు ఫేస్ తెలియదు, నన్నెందుకు బ్యాడ్ చేస్తున్నారు? వాళ్ళకి ఎన్ఎం ఫుడ్స్ అని ఒక పచ్చళ్ళ బిజినెస్ ఉంది, దానికి హెల్ప్ అవుతుంది బిగ్ బాస్ లోకి వస్తే. అక్కడ నువ్వు అన్నం తింటూ యా ఇంట్లో ఉండుంటే మా ఆవిడ ఈరోజు మునక్కాయ పచ్చడి పెట్టేది. అసలు నేను 6'4" ఫీట్ ఆయన గేమ్స్ ఆడితే మొత్తం అసలు ఫుట్బాల్ ఆడేసుకుంటాడు. ఇంట్లోకి వస్తే నాకైతే అసలు ఇష్టం లేదు ఆయన రావడం. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్రూమ్ లో దూరిపోయి మొత్తం తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినప్పుడు తన పక్కనే ఉంది, నేనే చెప్పాను వాళ్ళకి. నెగిటివ్ మెసేజ్లు పెట్టే వాళ్ళందరూ అవన్నీ జస్ట్ నేను నిజంగా ఎంట్రుకుతో సమానం చూస్తాను. స్ట్రాంగ్ మేము హర్ట్ అయ్యేంత విధంగా మాకు మెసేజెస్ వచ్చాయనుకోండి, సెకండ్స్ అండి. నా గురించి అనవసరమైన మాట మాట్లాడినా, మా ఆయన గురించి అనవసరమైన మాట మాట్లాడినా. Hi everyone, welcome back to our YouTube channel, నీలి మేఘాలలో. సో ఈరోజు టైటిల్ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో టైటిల్ కి తగ్గట్టే డిస్కషన్ అంతా జరుగుద్ది. సో ఈ డిస్కషన్ లో నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇందిరా మాట్లాడటమే రైట్ అని అనుకుంటున్నాను. ఎందుకునంటే తనకే తెలుసు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అని చెప్పేసి. సో అందుకే నువ్వు చెప్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను అభిమానించే వాళ్ళందరికీ అండ్ నా ఫ్యాన్స్ కి, నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీకి అందరికి ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను బిగ్ బాస్ కి రావట్లేదు. ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను మీకు, ఒక 1 వీక్ బ్యాక్ నుంచి వీడియో పెడదాం అనుకుంటున్నాను చేసి, బట్ టైం కుదరక చేయట్లేదు అనమాట. అది ఎందుకు అనేది మీకు చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ నాకు వాళ్ళు కాల్ చేసినప్పుడే నేను చెప్పా నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పి. నా వైఫ్ కూడా పక్కనే ఉంది. నేను ఓపెన్గా చెప్పా నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను రానండి, ప్లీజ్ నన్ను దీనిలో ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పాను. అయితే సార్ ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, మీరు చూడండి, జస్ట్ సరదాగా ఇంటర్వ్యూనే కదా, జస్ట్ చూడండి అన్నారు. ఒక ఇంటర్వ్యూ సరే అడుగుతున్నారు కదా అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను తనతో డిస్కస్ చేశాను. చాలా క్వశ్చన్స్ అడిగారు, నాకు ఏంటో చాలా విచిత్రంగా అనిపించింది అని. బట్ గుడ్, అంటే వాళ్ళ షోకి కావాల్సిన కంటెంట్ వాళ్ళ ఫార్మాట్ కాబట్టి వాళ్ళు నిజంగానే క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చెప్పాను. మళ్ళీ అగైన్ ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ పిలిచారు, మళ్ళీ ఇంటర్వ్యూ అని అంటే మళ్ళీ ఫైనల్, నేను ఇంకా అదే ఫైనలైజ్ అవుతుందేమో, అదే ఫైనలైజేషన్ ఏమో అనుకున్నాను. బట్ మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు వేరే వాళ్ళు, బాంబే టీం. అది చేసిన తర్వాత కొంచెం ప్రతి మనిషికి ఒక ఆఫర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ చేస్తే బాగానే ఉంటుంది కదా, చూద్దాంలే అన్న చిన్న ఇంట్రెస్ట్ అప్పుడు కలిగింది నాకు. యాక్చువల్లీ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత, ప్లస్ బిగ్ బాస్ అనేది ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ షో, ప్రతి ఒక్కరికి ఆఫర్ వస్తుంది అని అంటే డెఫినెట్లీ అది ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ నేనైతే ఫస్ట్ నుంచి దానికి కొంచెం, నేను స్టార్టింగ్ లో మీకు గుర్తుందో లేదా, మనం యూఎస్ లో ఒక వీడియో చేసాం, ఒక కామిక్ వీడియో చేసాం బిగ్ బాస్ మీద. అమ్మో దయచేసి అసలు నేను బిగ్ బాస్ లో ఎంటర్ అవ్వను, నాకు ఇష్టం లేదు అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో అయితే ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అనేది అది ఎలాంటి వాళ్ళకి అని నేను చెప్తాను చూడండి క్లియర్ గా మీకు. డెఫినెట్లీ బిగ్ బాస్ అనేది ఎలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అంటే, అప్కమింగ్ ఆర్టిస్టులకి అండ్ పాపం చాలా మంది కష్టపడుతూ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తుంటారు. అరే నేను బిగ్ బాస్ లో కనిపిస్తే నాకు మంచి ఆఫర్స్ వస్తాయి, తర్వాత నేను మంచి ఆఫర్స్ చేసుకోవచ్చు, దాన్ని క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పి. అది డెఫినెట్లీ నాలాంటి వాళ్ళకి కాదండి. ఐఎమ్ సారీ టు సే దిస్, నేనేదో పెద్ద ఆర్టిస్ట్, నాకు ఏదో పేరుంది, లేకపోతే నేను ఇలా మాట్లాడుతున్నానని కాదు. బట్ నాకున్న ఇమేజ్ కి, నాకున్న పేరుకి, నేను బిగ్ బాస్ లో ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్లీ అక్కడ మనకి నామినేషన్స్ టైంలో గొడవలు అవుతాయి, డెఫినెట్లీ మన యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, డెఫినెట్లీ మనం కోప్పడాలి, ఫైట్స్ అనేవి జరుగుతాయి. అవన్నీ కూడా నేను ఊహించుకున్న తర్వాత నిజంగా నాకు నచ్చలేదు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మెయిన్ థింగ్ ఛానల్స్ అనేవి చాలా ప్రమోట్ చేసేసాయి. ఇంద్రనీల్ వస్తున్నాడు
ఆయన చాలా సీరియల్స్ చేశారు, చక్రవాకం ఫేమ్ ఇంద్రనీలు వస్తున్నారు అని చెప్పి. దాంతో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అడగడం స్టార్ట్ చేశారనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు అడగడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రమోషన్స్ ఉన్నాయి చూసారా, నన్ను విపరీతంగా ఇంద్రనీలు వస్తున్నాడు అని చెప్పి ఒక్కొక్కరు ఎంత వెరైటీగా మాట్లాడారంటే నాకు నిజంగా ఆ వీడియోస్ అవి కూడా నాకు అంత టైం లేదండి. నేను వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి చూసి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా నాకు తెలియదు. ఎవరో ఫ్రెండ్స్ పంపిస్తే ఆ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే నేను చూపించవచ్చు, ఆ వీడియో కూడా మీకు చూపించవచ్చు, నాకు పంపించింది ఎవరో కూడా. బట్ నాకు ఇష్టం లేదు వాళ్ళ ఛానల్స్కి నేను ఎందుకు ప్రమోట్ చేయాలి. బట్ ఒక ఆవిడైతే నిజంగా మా చుట్టాల్లో ఒక మనిషిలాగా మా ఇంటికి వచ్చి కూర్చుని మా ఇద్దరితో ఏదో డిస్కస్ చేసుకుంటూ మేము ఏదో చెప్పినట్టు ఆవిడకి అలా మాట్లాడిందండి ఆ ఇంటర్వ్యూలో. ఏంటంటేనంట మా ఆవిడకి ఇష్టం లేదంట నేను వెళ్ళటం, మా ఆవిడ ఫోర్స్ చేస్తుందంట వెళ్ళొద్దు అని చెప్పి. ఆ నెగిటివిటీ మనకి ఎందుకు నాన్న అని చెప్పి మా ఆవిడ అనిందంట. అస్సలు నాకు నిజంగా నవ్వలేక చచ్చా నిజంగా. డైలాగ్ కూడా నానా అనే వర్డ్స్. మాకు లేని క్యూరియాసిటీ, మాకు లేని ఇంట్రెస్ట్ మీ అందరికి ఎందుకండి అసలు నాకు అర్థం కాదు. అంటే మీరు క్యాష్ చేసుకోండి, కాకపోతే మరీ ఒక మంచి కంటెంట్ ఇచ్చి క్యాష్ చేసుకోండి పర్సన్స్ని, అంతేకాని మరీ ఇలా చీప్ కంటెంట్ ఎందుకు ఇస్తున్నారు. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నా కెరియర్లోనే నేను ఏం చేద్దాం అనుకున్నా కూడా ఇప్పటి వరకు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది నా డెసిషన్ మాత్రమే. నేను తను అసలు ఎప్పుడు కూడా ఇది చెయ్యి అది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి అని తను ఎప్పుడు సజెస్ట్ చెయ్యదు. ఎందుకు అని అంటే ఎవరి కెరియర్స్ వాళ్ళవి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను తను చెప్పిందని నేను కమిట్ అయిపోయాను అనుకోండి, అది నాకు నచ్చలేదు, కష్టపడి చేశాను, అది ఏదైనా ఫ్లాప్ అవ్వచ్చు, తర్వాత నువ్వే చెప్పావు అందుకే నేను కమిట్ అయ్యానని చెప్పి తను బ్లేమ్ చేయొచ్చు. అందుకే ఇలాంటివి ఏమీ కాకుండా ఎవరు కెరియర్ వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా, నిజంగా చెప్పాలంటే టచ్ వుడ్ మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము భగవంతుడి దయ వల్ల. ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాము, మా బిజినెస్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇంకొక ఛానల్లో ఒక లింక్ పంపించారు. ఆయన ఎవరో మహానుభావుడు, వాళ్ళకి ఎన్ఎం ఫుడ్స్ అని ఒక పచ్చళ్ళ బిజినెస్ ఉంది, దానికి హెల్ప్ అవుతుంది బిగ్ బాస్లోకి వస్తే అని చాలా ఫూలిష్గా మాట్లాడారండి. ఏమండి బిగ్ బాస్లోకి వస్తే నా ఎన్ఎం ఫుడ్స్కి ఏంటండి వాళ్ళు హెల్ప్ అయ్యేది? అంటే బిగ్ బాస్ ఆర్టిస్ట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, మనం అక్కడ ఇల్లు కొనుక్కుందాం అనే ఆడియన్స్ వస్తారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకుందాం అని పెట్టుకుంటారా? చాలా ఫూలిష్గా లేదు మీరు మాట్లాడేది, కొంచెం ఆలోచించి మాట్లాడండి. అయితే ఇక్కడ ఒక విషయం అమ్మ, ఏం చెప్పు. ఆయన ఎవరు కదా మన బిజినెస్ కి బాగా help చెప్పేసి ఒక ఆయన కంప్లీట్ గా యూట్యూబ్ లో వీడియో చేసేసి అందుకని ఇంద్రనీళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ అది ఇది అని చెప్పారంట. ఎప్పుడైనా సరే ఎవరి బిజినెస్ అయినా సరే, అది క్లాత్ బిజినెస్ కానివ్వండి, ఫుడ్ బిజినెస్ కానివ్వండి, ఇంకో బిజినెస్ కానివ్వండి, కస్టమర్కి నచ్చితే తప్పిస్తే మన దగ్గరికి రాడు. మన దగ్గర క్వాలిటీ బాగుంటే అంతవరకు అది మనకి ఎటువంటి ఇది అక్కర్లేదండి. మనం కష్టపడితే చాలు, మనం కష్టపడి మన క్వాలిటీ మంచిగా మనం ప్రమోట్ చేసుకుంటే మనం ప్రమోట్ చేసుకుంటే చాలు, బిజినెస్ బాగా అవుతుంది. అసలు ఇంకోటి చెప్తానండి, మీరు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారనుకోండి, రోజు మా ఆయన ఎట్లా ప్రమోట్ చేస్తారండి చెప్పండి. అంటే అక్కడ నా బిజినెస్ ని కాదు, అక్కడ నువ్వు అన్నం తింటూ ఇంట్లో ఉండుంటే మా ఆవిడ ఈరోజు మునక్కాయ పచ్చడి పెట్టేది, మునక్కాయ వేసుకొని తినేవాడిని, నెక్స్ట్ డే ఈ రోజు ప్రాన్స్ పికిల్ వేసుకొని తినేవాడిని. అది ప్రమోషనా? అట్లా చేస్తే ప్రమోషనా? ఏమండి మీకు నిజంగానే ఒక పెద్ద దండం. ఆవిడకి ఎవరికో లేడీకి కూడా ఎందుకునంటే ఆవిడైతే మరీనండి, మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు ఆవిడ మూడో వ్యక్తి ఎదురుగా కూర్చొని మాట్లాడినట్టే. ఆవిడ వచ్చేసేసి మేఘన వాళ్ళ ఆవిడ వెళ్ళొద్దని చెప్పింది, అందుకని ఆయన వెళ్ళడం మానేశారు. నీకెవరు చెప్పారమ్మా? అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు, నీ ఫేస్ తెలీదు, నీ పేరు తెలీదు. సో ఏంటంటే వీటి మూలాన ఏమైపోతుందంటే నన్నెందుకు బ్యాడ్ చేస్తున్నారు, నేనేం మా ఆయన్ని ఆపనండి. అండ్ ఇంకొక కమెంట్స్ జస్ట్ ఒక 1 hour బ్యాక్ కూడా ఒక ఛానల్లో అండి కంటెస్టెంట్ ఇంద్రనీల్ కంటెస్టెంట్ అని చెప్పి వచ్చేసింది. కాదు, ఒకవేళ ఓకే అయితే స్టార్ మా విల్ రిలీజ్ అఫీషియల్లీ కదా, వాళ్ళకి ఒక పేజ్ ఉంది కదా, వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు కదా, మీకెందుకు తొందర? ఈ గెస్సింగ్ గేమ్ ఏంటో అర్థం అంటే మీరు బిగ్ బాస్ అడ్డం పెట్టుకొని సంపాదించేస్తున్నారు ఒక నెలన్నర క్రితం నుంచే, అంతేగా. ఏదో మీకు వ్యూస్ తెచ్చుకోవాలని చెప్పి వద్దండి, ఇలాంటి చేయకండి దయచేసి. అండ్ మా పర్సనల్ లైఫ్ లోకి ఇంటర్ఫియర్ అవ్వకండి. మీరు ఇక్కడికి వచ్చి మీరు వెళ్తున్నారని మమ్మల్ని ప్రశ్నించండి. ఏమండి మేఘనా గారు, మీరు మీ ఆయన ఎందుకు పంపించట్లేదని నన్ను ప్రశ్నించండి మీకు ధైర్యం ఉంటే. అంతేగాని రాసింది మీ ఇష్టం వచ్చినట్టు పక్కనోడు ఎవడో ఒకడు స్క్రిప్ట్ రాసిచ్చాడు కదా చదివి పారేయడమే.
వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఇది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఇలా నేను చెప్పేది నా గురించి అని కాదు, ప్రతి ఆర్టిస్ట్ నాకు తెలిసి ప్రతి ఆర్టిస్ట్ ఫీల్ అవుతారు అనవసరంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో దూరి అండ్ వాళ్ళు ఇలాగా ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు వస్తున్నారు, చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అండ్ ఇంకొకరు అయితే నేను గేమ్స్ ఆడితే అసలు ఫుట్బాల్ ఆడేస్తానంట. అసలు నేను 6'4" ఆయన గేమ్స్ ఆడితే మొత్తం అసలు ఫుట్బాల్ ఆడేసుకుంటాడు. ఇంట్లోకి వస్తే నాకైతే అసలు ఇష్టం లేదు ఆయన రావడం. ఆయన వస్తే అందరు ఓడిపోతారా? ఆయన వస్తే అందరూ ఓడిపోతారు. థ్యాంక్స్ అండి, నేను వెళ్ళలేదు, నేను అసలు ఆడలేదు, మీరే నన్ను విన్నర్ని మీ మనసులో మీరు అలా చాలా ఫన్నీగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, ఎంత టైం అండి మీకు నిజంగా వీటన్నిటి కోసం టైం తీసి డిస్కస్ చేసేది. మీరు బిజినెస్ చేసుకోండి అండి బాబు, మీరు చేసుకోండి, కాదనట్లేదు. కాకపోతే ఆర్టిస్టులు యూజ్ చేసుకుని చేయకండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎన్ఎం ఫుడ్స్ ని ప్రమోట్ చేసుకుంటావు, నువ్వు బిగ్ బాస్ కి వెళ్తే ఎన్ఎం ఫుడ్స్ ఎక్కడికో వెళ్ళిపోతుందని. ఎన్ఎం ఫుడ్స్ ని మేము ప్రమోట్ చేసుకుంటామో లేదో తెలియదు, కానీ మీ ఛానల్స్ ని మమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు. మీ ఛానల్స్ ని మమ్మల్ని అడ్డం పెట్టుకొని వ్యూవర్షిప్ తెచ్చుకుంటున్నారు. మీ ఛానల్స్ ని మమ్మల్ని అడ్డం పెట్టుకొని రూపాయి సంపాదించుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇంత డిగ్నిఫైడ్ పీపుల్ కదా మీరు అందరూ కూడాను, ఎందుకు ఇంత డిగ్నిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నారు చెప్పండి? చిన్న విషయం ఇది. మీరు ఎట్లా తయారయ్యారంటే ఎవరు దొరుకుతారు వాళ్ళ మీద మనం ఏం న్యూస్ చేసుకుందాం. మీకు వాళ్ళు బతుకున్నారా, చచ్చిపోయారా, వాళ్ళకి ఎవరికి ఎలాంటి రిలేషన్షిప్స్. బడ్డింగ్ యూట్యూబ్ ఛానల్స్ అంత డేంజరస్ ఛానల్స్ ఇంకేవీ లేవు. నేను నిజంగా చెప్తున్నా. నన్ను పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మొన్న నన్ను ఇంద్రాని ఇంటర్వ్యూ అడిగితే ముఖం మీద నో అని చెప్పేసాం. ఏదైనా ఇంటర్వ్యూస్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా చెప్పాలనుకున్నా, మాకు ఓన్ ఛానల్ ఉంది. 6,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలు, దేవుడి దయ వల్ల మంచి వ్యూవర్స్ ఉన్నారు. మేమంటే ప్రేమించే వ్యూవర్స్ ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అని అంటే, చాలా మంది కోరుకుంటున్నారు నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, చూడాలి అనే వాళ్ళకి నేను ఇచ్చే ఇంటర్వ్యూ అనమాట ఇది. యాక్చువల్లీ ఇప్పుడు నేను మొన్న క్యాన్వాసింగ్కి వెళ్ళాను. అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు నాకు. నేను క్యాన్వాసింగ్ ప్రచారానికి వెళ్ళినప్పుడు జనసేన అండ్ తెలుగుదేశంకి, అక్కడ ఫ్యాన్స్ అందరూ నాకు ఫోన్ చేసి, ఇంద్ర గారు మీరు వస్తున్నారా, మేము సపోర్ట్ చేస్తాం, మీరు ప్లీజ్ వెళ్ళండి, అది ప్రేమ. సో వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. ముందే చెప్పేసాను అనుకోండి, వెళ్ళట్లేదా ఇంద్ర గారు అని అనుకుని క్లియర్ కట్ ఉంటుంది అనమాట. అలాగే నా పొలిటికల్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే నాకు బయట ఫ్రెండ్స్ కానీ చాలా మంది కూడా అడుగుతుంటారు, ఇంద్ర వెళ్తున్నావా చెప్పు, మేము సపోర్ట్ చేస్తామని. వీళ్ళందరికీ కూడా నేను ఇలా త్రూ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నానంటే డీసెంట్గా, బికాజ్ నేను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నేను వెళ్ళట్లేదు, నాకు రోజుకి ఒక 100 మెసేజ్లు వస్తున్నాయి, ఇంద్ర గారు మేము సపోర్ట్ చేస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, అన్నింటిలో చాలా. ఎక్కడికి వెళ్ళినా నిజం చెప్పు, ఆయన వెళ్తున్నాను చెప్పట్లేదు కదా అంటే, బాబు నిజంగానే వెళ్తే మేము చెప్తాం డెఫినెట్లీ. ఇప్పుడు నేను నిజంగానే వెళ్తున్నాను అనుకోండి, ఎంత టైం నేను అసలు మీతో స్పెండ్ చేసేవాడినే కాదు. డెఫినెట్లీ నేను ఇప్పుడు ఈ పార్టీకి నేను నా షాపింగ్ లో ఉండేవాడిని, నేను చాలా హడావుడిగా ఉండేవాడిని. బట్ ఏంటంటే కొన్ని ఉంటాయండి ఛానల్ కి అండ్ మనకి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, కొన్ని అవి మనం బయటకు చెప్పకూడదు. అవి సెట్ అవ్వాలి, అవి మాకు వాళ్ళకి సెట్ అవ్వాలి. అయితే డెఫినెట్లీ నేను వెళ్తాను. ఇప్పుడు దట్ ఈస్ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వెళ్తాను. అంతేగాని మీ ఛానల్స్ లో మీరు ఇష్టం వచ్చినట్టు రాసేసుకోకండి దయచేసి, ఎందుకంటే కరెక్ట్ కాదు అది. నా గురించనే కాదు, చాలా నేను చూస్తున్నాను న్యూస్ ఈ మధ్య. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంటే చాలా వర్స్ట్గా ఛానల్స్లో టైటిల్స్ పెట్టేసి వాళ్ళ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి, ఒక ఆర్టిస్టుల గురించి పర్టికులర్గా చెప్తున్నాను, ఆర్టిస్టుల గురించి డామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. చాలా రకరకాల సో వీఆర్ ఆల్సో హ్యూమన్స్ అండి. మీరు ఎలా మనుషులో, మేము కూడా అలాంటి మనుషులమే. మేము భగవంతుళ్ళం కాదు. సెలబ్రిటీస్ అనేది టాక్ వచ్చేసి మేము పెద్ద సెలబ్రిటీస్ అని కాదు. అందరూ మనుషులమే, అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. దయచేసి మీ ఎమోషన్స్ని మా మీద వేసి రుద్దకండి. ఓకే, మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చూసినా ఫీల్ అవుతారు. మాకు అన్న తమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు రిలేషన్స్, మా రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా పాపం తెలియక వాళ్ళకి ఏంటి చూసిందే కరెక్ట్ అనుకుంటారు. అండ్ ఇంకొకటి, వీడియోలో చూసిందే కరెక్ట్. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మీరు అందరూ కూడా దయచేసి మా ఆయన కొంగుచాటు మొగుడు కాదండి ప్లీజ్. మా ఆయనకు ఒక అంటే పెళ్ళాం ఏం చెప్తే అదే వింటారు, లేకపోతే పెళ్ళాం మాట జవదాటరు. దయచేసి మీరు ఇలాగా చీప్గా మీరు మాట్లాడకండి. ఎందుకునంటే నేను మా ఆయన నాకు ఇచ్చే ఫ్రీడమ్, స్పేస్, ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మేము అందుకే ఇలా ఉన్నాం. నేను ఏ రోజు మా ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వలేదు,
ఫ్యూచర్ లో కూడా నేను అవ్వను, ఇన్ని సంవత్సరాలు అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది మా రిలేషన్షిప్ సక్సెస్ అవడానికి రీజన్ అడిగారు కదా, ఇదే అండి. అంతే, ఆయనకి ఆయన లైన్స్ తెలుసు, ఆయన బార్డర్స్ తెలుసు, ఆయన ఎలా చూసుకోవాలో తెలుసు. సో అందుకని దయచేసి నేను మా ఆయన్ని రూల్ చేస్తున్నాను అని మీరు అనుకోవద్దు. అటువంటి రిలేషన్షిప్స్ మాకు కాదండి. మా ఆయన హ్యాపీగా ఉండడం కావాలి, అది ఆయన ఏది చేసినా. నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినప్పుడు తను పక్కనే ఉంది, నేనే చెప్పాను వాళ్ళకి, అమ్మ నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను రానండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. బాబోయ్ నన్ను అడుగుతున్నారండి బిగ్ బాస్ కి, అసలు నేను ఊహించుకోలేను, ఫస్ట్ నేను రానండి అని చెప్పా. తను కూడా పక్క నుంచి నీ ఇష్టం, అది నన్ను అడగకు, నీ డెసిషన్ అని చెప్పింది. ఇమ్మీడియట్ గా నేను చెప్పానండి, ఇట్ ఈస్ నాట్ మై డెసిషన్, యువర్ డెసిషన్. ఎందుకంటే ఐ డు నాట్ వాంట్ టు టేక్ దట్ బ్లేమ్. రేపు పొద్దున నాకు ఈ అవకాశం నాకు వస్తే నువ్వు పోగొట్టవద్దు. ఎందుకు? ఎవరి ప్రొఫెషనల్ కెరియర్స్ ని వాళ్ళు చూసుకోగలరు, వాళ్ళ డెసిషన్స్ తీసుకోగలరు. హీఈస్ ఓల్డ్ ఇనఫ్, హీఈస్ మెచ్యూర్డ్ ఇనఫ్. మా ఆయన బిగ్ బాస్ కి వెళ్ళుండి ఉంటే నేను చెప్తానండి, నాకు టెన్షన్ ఏముండేది తెలుసా? ఎవడైనా తేడాగా మాట్లాడారో ముందు వెనక చూసుకోడు, ఈయన వేసేస్తాడు ఇంకా వాళ్ళని. ఎందుకునంటే ఈయనకి ఇష్టం లేని విషయాలు నేను చెప్తా. బూతులు, మా ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తే ఒప్పుకోడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒప్పుకోడు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒప్పుకోడు ఎవరైనా సరే. సో రోజు గొడవలేదు. నన్ను ఇంటర్వ్యూలో అడిగారండి, యాక్చువల్లీ అడిగారు ఈ క్వశ్చన్, నీకు కోపం వస్తే ఎలా ఉంటుంది అని, నీకు కోపం వస్తే జస్ట్ ఏం చేస్తావు నువ్వు అని అడిగారు. నిజంగా అంత పీక్స్ వస్తే మాత్రం నేను చేయి చేసుకుంటానని చెప్పా. దయచేసి నిన్ను ఇన్ కేస్ బిగ్ బాస్ లో సెలెక్ట్ అయితే మాత్రం ఎవరిని కొట్టకు, నిన్ను అక్కడే ఎలిమినేట్ చేయడం కదా, బయటకు పంపించేస్తే చాలా గొడవలు అయిపోతాయి. బాబాయ్ నువ్వు మాత్రం నీ చేత్తో దెబ్బ పడిందని అంటే వాడు అక్కడే అయిపోతాడు, నువ్వు దయచేసి అలాంటి కొట్టకు అని చెప్పారు. నాకు నవ్వు వచ్చింది వాళ్ళ ఇంటర్వ్యూలో వచ్చి అడిగినప్పుడు. సో నేను చెప్పేది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దయచేసి ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అండ్ నేను చెప్తున్నాను కదా, బిగ్ బాస్ అనేది ఒక బిగ్ షో, నేను అది యాక్సెప్ట్ చేస్తాను, మంచి షో. అది ఎవరికి యూజ్ అవుతుందో, ఎవరికి అవసరమో వాళ్ళు వెళ్తారు, చక్కగా ఆడతారు, బయటకు వస్తారు. అంతేగాని నాకు కూడా నిజంగా నా కోరిక ఉన్నప్పుడు నీకు రాసి పెట్టుంటే నెక్స్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళొచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ నేను రావచ్చేమో. ఐ మీన్ నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నేను వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి నేను రావచ్చేమో. బట్ ఈ సంవత్సరం అయితే నేను రావట్లేదు. దయచేసి ఇంక మర్చిపోండి, బిగ్ బాస్ నేను లేను. ఈ బిట్స్ కనుక మీరు వాడుకున్నారు అని అంటే, మీ ఛానల్లో పెట్టుకున్నారు అని అంటే, ఫొటోస్తో సహా మావేమైనా ఇంటర్వ్యూస్ పెట్టుకున్నారంటే, నేను కాపీరైట్స్ కేసు వేసి డెఫినెట్లీ నేను ప్రతి ఛానల్ మీద కాపీరైట్స్ కేసు వేస్తామండి. యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాను. దిస్ ఈజ్ ఓన్లీ మా ఛానల్లో మా కోసం, మేమేంటని తెలియడం కోసం మేము చేసే ఇంటర్వ్యూ, మా ఇద్దరిది మా గురించి చెప్పడానికి చేసిన కంటెంట్ అనమాట ఇది. అంతే, దట్స్ ఇట్. నేను ఫైనల్ గా చెప్తున్నాను, బిగ్ బాస్ కి వెళ్ళట్లేదు. అయితే నేను ఎప్పుడైనా నా ఇన్స్టా పేజ్ లో నేనైనా వీడియోస్ పెట్టినప్పుడు కానీ దానికి మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు కదా, ఇంకా జస్ట్ మోర్ 1 వీక్, సండే మీరు కనిపిస్తారు బిగ్ బాస్ లో అని కింద మెసేజెస్ వస్తున్నాయి. నేను ప్రతి మెసేజ్ కి, నాకు వచ్చిన మెసేజెస్ కి లైక్ చేస్తా. లైక్ చేసినంత మాత్రాన నేను దానిలో వచ్చేస్తాను. వాళ్ళ క్యూరియాసిటీ చూడండి. నెక్స్ట్ విల్ సీ యూ ఆన్ బిగ్ బాస్ అండి, డెఫినెట్లీ సండే చూద్దాం మనం బిగ్ బాస్ లో. నేను ఈ రోజు ఒక వీడియో పెడితే, ఆ వీడియో కూడా బిగ్ బాస్ కి వెళ్తున్నారు కదా, నాకు సండే చూస్తాం, సండే కలుద్దాం అని చెప్పారు. పాపం మీ అభిమానంతో మీరు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఏమి ఇది చేయట్లేదు, వాళ్ళు నన్ను చూడాలనుకుంటున్నారు కాబట్టి, బిగ్ బాస్ లో వాళ్ళు చూడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నేను లైక్ పెట్టాను మాత్రం నేను వస్తున్నాను. డిసప్పాయింట్ అయ్యే ఫ్యాన్స్ అందరికి కూడా దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. మనం ఎక్కడైనా సరే మనం కనెక్షన్ లోనే ఉంటాము. ఈ బిగ్ బాస్ కాకపోతే వచ్చే బిగ్ బాస్ కాకపోతే తర్వాత బిగ్ బాస్ లో చూసుకోవచ్చు. అండ్ ఒక్కటి లాస్ట్, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా కెరీర్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నా కెరీర్ లో నేను ఏం చేస్తున్నాను, సీరియల్స్ లో కనిపించట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు ఇందిరా గారు, సీరియల్స్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆపేశారు అని. నిజంగా చెప్తున్నాను, మళ్ళీ పదే చెప్తున్నాను, నేను సీరియల్ ఆఫర్స్ వస్తున్నాయి. బట్ నన్ను ఫాదర్గా అడుగుతున్నారు, హీరో ఫాదర్ గాను, హీరోయిన్ ఫాదర్ గాను. నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఆ క్యారెక్టర్స్ చేయడానికి. ప్రతి ఒక్కరికి ఒక వ్యూ ఉంటుంది, నేను ఇలా కనిపించాలనుకుంటున్నాను లైఫ్లో, ఇలా నేను నన్ను నేను ఇలా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది కొన్ని ఉంటాయి. సో అలాగా నేను ఫాదర్ క్యారెక్టర్స్ చేయదలుచుకోలేదు అప్పుడే. సో నేనైతే సీరియల్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ వస్తే, మంచి క్యారెక్టర్ వస్తే చేస్తా, కాకపోతే ఫాదర్ క్యారెక్టర్స్ నేను చేయను. అలాగే నేను మూవీస్ చేస్తున్నానండి. నేను సూపర్ గుడ్ ఫిలిమ్స్ రీసెంట్గా చేశాను, ఒక మంచి క్యారెక్టర్. అండ్ దానికి ముందు ఒక ఫిలిం చేశాను. ఇవన్నీ రిలీజ్ కోసం వెయిటింగ్, ఇప్పుడు సెన్సార్లో ఉన్నాయి. డెఫినెట్లీ సినిమాలు చేస్తున్నాను, ప్లస్ నాకు బిజినెస్ ఉంది, ఫుడ్ బిజినెస్ ఉంది, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను బేసికల్గా డాన్సర్ని, అందరికీ తెలుసు. నేను యూఎస్ వెళ్తుంటాను షోస్కి, యూఎస్లో షోస్ చేస్తుంటాను. నా లైఫ్ నేను చాలా బిజీగా పెట్టుకున్నాను యాక్చువల్లీ.
మీరందరూ చాలా మంది నేను కనిపించట్లేదు, ఏదో పని లేదు అంటే నేను ఇదంతా చెప్తుంది నా ఫ్యాన్స్కి కాదు. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ యూట్యూబ్లో అందరూ నా గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకే, వాళ్ళకి పని లేక మేము కాదు, నచ్చిన పని చేయడం కోసం వెయిట్ చేస్తాం. యా. సో మీకు సంపాదన ఎలాగా అని మీరు అనుకోవచ్చు. యా, వీఆర్ హ్యాపీ, మాకు ఉన్నంత దాంట్లో మేము చాలా ఒక మాట హ్యాపీగా. చెప్తాను, వాట్ ఈస్ సెటిల్మెంట్, వాట్ ఈస్ సంపాదన మీరు చెప్పండి. మేము ఉండేది మేము ఇద్దరం మనుషులం, మాకు 3 పెట్టెలు, ఓకేనా? మా చిన్న సంసారం ఇది, మేము ఇద్దరం తినడానికి మాకు అంత ఉంటే చాలు, ఓకేనా? మాకు ఏమి బంగ్లాలు కాదు నాన్న, అవన్నీ కూడా కాదు. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మనం ఏదో పచ్చళ్ళు అమ్ముకుంటున్నాము, మనం ఏదో పచ్చళ్ళు చాలా ఏదో మేము డిగ్నిటీ ఆఫ్ లేబర్, మాకు నచ్చిన పని మేము చేసుకుంటాం, మా కష్టంతో మేం చేసుకుని పైకి వస్తున్నామండి. మేము ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను, నేను నిజంగా చాలా చాలా ప్రౌడ్ గా చెప్తున్నాను. ఒక 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 లేడీ ఇంత కష్టపడుతూ తన ఓన్ గా తన బిజినెస్ ఇంత డెవలప్ చేసిందనంటే మీరందరు కుదిరితే అప్రిషియేట్ చేయండి. ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ, ఒక డిగ్నిటీ ఉన్న సెలబ్రిటీ తన ఓన్ గా తనకు మంచి పేరు ఉంది, ఒక ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. తన కష్టపడుతూ తన పైకి వస్తుంది. 1 year, ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది మేము బిజినెస్ స్టార్ట్ చేసి, రైట్? అసలు ఎంత బ్యూటిఫుల్ గా తను మేనేజ్ చేస్తుందంటే అవన్నీ మీరు కూడా చూసి నేర్చుకోండి బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు. అంతే తప్పితే కమెంట్స్ చేయకండి, పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు, పచ్చళ్ళు అమ్ముకుని బతుకుతున్నారు వీళ్ళు అని చెప్పి. ఏంటండి నేను ఒక మాట అడుగుతా, మీరు నమ్ముతారో నమ్మరో సరే, ఈరోజు నేను క్లారిటీగా ఇంకొక విషయం కూడా చెప్తా. గత 2-3 monthsలో ఒక 6 to 8 సీరియల్స్ నేను రిజెక్ట్ చేశాను. కేవలం ఎందుకు రిజెక్ట్ చేశానంటే నాకు కథ నచ్చక, అంటే నా క్యారెక్టర్ కథ బాగాలేదంటే సీరియల్ కథ బాగాలేదని కాదు, నా క్యారెక్టరైజేషన్ నాకు నచ్చక, నా క్యారెక్టరైజేషన్ నాకు నచ్చితేనే నేను పని చేస్తా. ఒక ఆర్టిస్ట్గా సంపాదించుకోవాలి అంటే రోజు షూటింగ్ చేస్తే సంపాదించుకోవచ్చు, కానీ ఒక ఆర్టిస్ట్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా, ఒక రెప్యూటెడ్ ఆర్టిస్ట్గా, ఒక క్లాస్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందాలి. డెఫినెట్లీ ఇప్పుడు ఆ క్యాలిబర్ మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి మేము ఇలా ఉన్నాం. మేము ఓవర్ ఎక్స్పోజ్డ్ అవ్వలేదు ఈ రోజు వరకు. ఎందుకంటే మా చాయిస్, అది మా పర్సనల్ చాయిస్. చేసే వాళ్ళని మేము కమెంట్ కొట్టాం, అది వాళ్ళ చాయిస్, ఇది మా చాయిస్. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీస్ కి చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. డెఫినెట్లీ వాళ్ళు దానికి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఒక్కొక్కరు వేలో ఒక్కొక్కరు కష్టపడతారు. వాళ్ళు షూటింగ్స్ చేసుకుంటారు, మేము బిజినెస్ చేసుకుంటున్నాం. అంతేగాని మేము షూటింగ్స్ చేయట్లేదని మాత్రాన మేము ఏదో ఇలా మాకు ఆఫర్స్ లేక అమ్మట్లేదండి. నేను ఆఫర్స్ వస్తున్నా కూడా ఏమండి ఇంకొక 2 నెలలు నాకు బ్రేక్ ఇవ్వండి. పాపం నిజంగానే నేను ప్రతి ఒక్కరిని అడుగుతుంది, ఎవరు ఫోన్ చేసిన ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి, ఎవరు ఫోన్ చేసిన మేనేజర్స్, నాకు ఒక 2 months టైం ఇవ్వండి, నా బిజినెస్ డెవలప్ అవుతుంది, నాకు టైం ఇవ్వండి, నేను తర్వాత చేస్తాను. ఆ బిజినెస్ దగ్గర నేనే చెయ్యాలి, నేనే ఆ పిక్కలు పెట్టాలి, నేనే ఆ డ్రై ఫ్రూట్ లడ్డు చెయ్యాలి. నేను నా పిల్లల మీద అలా డిపెండ్ అయితే రేపొద్దున ఏమైనా పాడైపోతే బ్రాండ్ అంబాసిడర్ గా మా ఆయన్ని పెట్టుకున్నాను, బ్రాండ్ ప్రొపరేటర్గా నేనున్నాను, ఏమన్నా కమెంట్ వస్తే మా ఇద్దరికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి మనమే ఉండాలి, కాబట్టి మనం స్వతహాగా మనమే చేసుకోవాలి, కాబట్టి మేము చేసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఏంటంటే, అండ్ 1.5 yearలో దీని బిజినెస్ పెట్టి నిజంగా ఒక 10 మందికి ఉపాధి కల్పించిందండి. అది నిజంగా మీరు అందరూ అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ రియల్లీ గ్రేట్ నాన్న. కష్టపడే వాళ్ళు ఉన్నా కూడా జాబ్స్ లేక చాలా సఫర్ అవుతున్న వాళ్ళు ఈ రోజుల్లో దీని ఒక 10 మందికి సాలరీస్ ఇచ్చి 10 మందిని నిజంగా ఒక ఉపాధి కల్పించిందని అంటే హ్యాట్స్ ఆఫ్ టు మై వైఫ్ అండి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒకవేళ మీకు అలా అనుకొని నన్ను డిగ్రేడ్ చేయడం మూలాన మీకు 4 వ్యూస్ పెరుగుతాయనంటే చేసుకోండి. సో మీరు మా గురించి రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన, మీరు మా గురించి కమెంట్ చేసినంత మాత్రాన, మీరు మా గురించి ఇష్టం వచ్చినట్టు రాసినంత మాత్రాన 24 సంవత్సరాలు మేము పడిన కృషి, మేము సంపాదించుకున్న పేరు మీరు సంపాదించుకోలేరు. అవుట్ ఆఫ్ జెలస్ చాలా మంది అండి, అంటే చాలా మంది అంటే కొంతమందే అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు 98% ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2% కొంచెం
తిమ్మిరి ఉన్నవాళ్ళు తిక్కున్న వాళ్ళు ఒక సైకోస్ ఉంటారు కొంతమంది నెగిటివ్ మెసేజ్లు పెట్టే వాళ్ళు అందరూ. అయ్యో అవన్నీ జస్ట్ నేను నిజంగా ఎంట్రుకుతో సమానం చూస్తాను. సారీ టు సే దిస్, నేను అస్సలు కేర్ చేయను. ఇన్ కేస్ నాకు ఏదైనా అలాంటి స్ట్రాంగ్గా డిఫరెంట్ మెసేజెస్ ఏమైనా వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి కానీ తన గురించి కానీ ఏమైనా నెగిటివ్గా ఏమైనా స్ట్రాంగ్గా మేము హర్ట్ అయ్యేంత విధంగా మాకు మెసేజెస్ వచ్చాయనుకోండి, సెకండ్స్ అండి. నాకున్న సర్కిల్లో నేను చెప్తున్నాను కదా, ఇప్పటికీ నేను చెప్తున్నాను, నేను కనుక అనుకుంటే యాక్షన్ తీసుకుని వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టచ్చు నేను, ఎవరు చేశాడు అనేది. సో అలాంటివన్నీ కూడా మేము అలా ఆ రేంజ్కి మేము దిగజారలేదు. మేమేమనుకుంటామంటే అరే వీళ్ళకి ఇంత ఖాళీ ఉందా మన గురించి రాసుకోవడానికి, మన గురించి మాట్లాడుకోవడానికి. అది యూట్యూబ్లో కింద మెసేజెస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో పేజెస్ క్రియేట్ చేసి కొత్త పేజెస్ క్రియేట్ చేసి జీరో పోస్టులతో ఉంటాయి, మమ్మల్ని డిగ్రేడ్ చేయాలనో అసలు ఎందుకు ఏమొస్తుందో వాళ్ళకి నాకు అర్థం కాదు. ఎదగండి, ఎలా ఎదగండి? న్యాయంగా మంచి న్యూస్ వేసి ఎదగండి. మా ఛానల్లో ఒక్కటైనా రాంగ్ కంటెంట్ ఉందా అండి? ఈ రోజు వరకు 3 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఎవరి మీద కూడా మేము ఒక ఫేక్ టైటిల్ కూడా పెట్టుకోలేదు ఈ రోజు వరకు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఈరోజు ఒక్కరోజు కూడా ఇంద్ర ఒప్పుకోడు తెలుసా, ఒక్క ఫేక్ టైటిల్ పెట్టే వద్దునా మనకెందుకు, వీడియో వెళ్తే వెళ్ళింది లేకపోతే లేదు, అది మా పద్ధతి. దయచేసి చిన్న ఛానల్స్ వాళ్ళకి మాత్రం ఇది మీరు నా కోపం అనుకోకండి, ఇది నాకు బాధ, మీ మీద నాకున్న జాలి. ఏంటంటే ఎందుకు వీళ్ళు ఇలాంటివి చేస్తున్నారు, ఇది నా సబ్స్క్రైబర్స్ మీద కోపం కాదు, నా వ్యూవర్స్ మీద కోపం కాదు. ఎవరు ఏమన్నా కూడా మాకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మేమేంటో మా ఇద్దరికి తెలుసు, మేము ఎంత కష్టపడి పైకి వచ్చామో మా ఇద్దరికి తెలుసు. నేను ఒక్కటి మాత్రం అనుకుంటాను, పెద్ద ఆర్టిస్టులకి, సినిమా హీరోస్ కి వాళ్ళకి ట్రోల్స్ వాళ్ళు అసలు పట్టించుకోరు. ఆ ట్రోల్స్ మేము ఎంత పవన్ కళ్యాణ్ గారు కానివ్వు, రవితేజ గారు కానివ్వు, లేకపోతే షారూక్ ఖాన్ కానివ్వు, సల్మాన్ ఖాన్ కానివ్వు, అందరి గురించి మీరు వదలట్లేదు. ఇక మేము ఎంత అందుకనే ఇన్ని లైట్ తీసుకోవడానికి మేము లైట్ తీసుకుంటాము. మీకు అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇందిరా గారు బిగ్ బాస్ కి వెళ్ళటం లేదు. స్టాప్ పుట్టింగ్ ఎనీ మోర్ కమెంట్స్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో నుంచి ఇంత రవ్వంత కంటెంట్ తీసి మీరు మీ ఛానల్స్ లో వేసుకుంటే కాపీ రైట్ వేసేస్తా. మీరు ఏమన్నా అనుకోండి, ఈ రోజు నుంచి అనవసరమైనది మా ఛానల్స్ నుంచి ఇంత తీయడానికి వీల్లేదు. నా గురించి అనవసరమైన మాట మాట్లాడినా, మా ఆయన గురించి అనవసరమైన మాట మాట్లాడినా, పనికిరాని మాటలు మాట్లాడదు, అందరినీ కూడా నేను కాపీ రైట్ వేసి పడేస్తా మొత్తం ఛానల్స్ అన్నిటికీ. అండ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ కి, నా ఫ్రెండ్స్ కి అందరికి సారీ టు, మీ అందరూ చాలా మిస్ అవుతారు నాకు తెలిసి, నేను బిగ్ బాస్ లో రావట్లేదని చాలా ఫీల్ అవుతుంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, డోంట్ వరీ, నేను మీకు సినిమాల ద్వారా లేకపోతే నా ఛానల్ ద్వారా అండ్ నేను చేసే యూఎస్లో షోస్ ద్వారా మీ ముందుకు కనిపిస్తాను అండ్ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ఎప్పటికీ. నేను బ్రతుకున్నంత వరకు నేను మీకు కనిపిస్తూనే ఉంటాను హ్యాపీగా. మనందరం ఇలాగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే నా షోస్ ద్వారా కానీ నేను మీకు కనిపిస్తూనే ఉంటాను. చక్కగా ఎంజాయ్ చేద్దాం, ఓకే? అండ్ అందరికీ చెప్తున్నాను, నవరాత్రికి ఒక మంచి కాంటెస్ట్ పెట్టబోతున్నాను. సబ్స్క్రైబర్స్ ఇంటికి రాబోతున్నాము. అది మరి మేమిద్దరం కలిసి రాబోతున్నామా లేకపోతే సోలోగా వస్తామా అన్నీ కూడా అప్పుడు డీటెయిల్స్ అన్ని రివీల్ చేద్దాము. ఓకే, సో వీఆర్ ఎక్సైటెడ్ టు డూ దిస్ స్పెషల్ ఎపిసోడ్స్ విత్ అవర్ సబ్స్క్రైబర్స్. తొందరగా వెయిట్ చేస్తూ ఉండండి. నిజంగా చాలా ఎక్సైటెడ్ గా ఉంది, ఎందుకంటే నేను కనిపించకుండా ఉండను, హ్యాపీగా ఇంట్లో ఉంటాను. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళట్లేదు, కొంచెం మనసులో ఉంటుంది పాపం. ఎందుకంటే నేను ఒక్కటి చెప్తానండి, నేను నా లైఫ్ లో ఏది లేకపోయినా ఉండగలను, కానీ మా ఆయన లేకుండా ఉండలేదు. బిగ్ బాస్ కి ఎవరెవరు వెళ్తున్నారు నా కోలీగ్స్ అందరికి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ బాగా మంచిగా ఆడండి అండ్ మంచి పేరు తెచ్చుకోండి. జెన్యూన్ గా ఆడిరండి ప్లీజ్, జెన్యూన్ గా క్లియర్ గా మంచిగా ఆడండి. మేము చూస్తాం. ఐ విల్ సపోర్ట్ ద బెస్ట్ ప్లేయర్. నేను ఐఎమ్ హ్యూజ్ బిగ్ బాస్ ఫ్యాన్, తప్పకుండా సపోర్ట్ చేస్తా. ఓకేనా? నేను కూడా సపోర్ట్ చేస్తాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే అండ్ మా చిట్ చాట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈసారి ఏంటంటే నా వరలక్ష్మి వ్రతానికి నాకు చీర అండ్ ఇంద్రాకి డ్రెస్ డిజైన్ చేసింది కదా ప్రెటీ లాకర్ బై మేఘ్నా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను తాంబూలానికి వెళ్తున్నా.